హాయ్ అన్కట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 4 o'clock మనం తిరుపూర్ వెళ్తున్నాం అనమాట బిజినెస్ ట్రిప్ మీద. మన అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిందే కదా, మనం అన్కట్లో ఫస్ట్ డ్రాప్ లాంచ్ చేస్తున్నాము అని చెప్పి ఫస్ట్ డ్రాప్ లాంచ్ చేయడానికి తిరుపూర్లో మ్యానుఫ్యాక్చర్స్ని అండ్ ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుంటాకి వెళ్తున్నాం అనమాట. మనం ఆ డ్రాప్ 1 Octoberకి లాంచ్ చేయాల్సింది. అయితే అక్కడ ఫెస్టివల్ సీజన్ అవటం వల్ల అక్కడ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరు తెరవకపోవటం వల్ల మనం కొద్దిగా డిలే అయింది. అందుకే ఇప్పుడు ఇంకా మనం ట్రైన్ ఇవన్నీ చూసుకుంటే డిలే అయిపోతుందని చెప్పి ఇంకా ఫస్ట్ టైం లైఫ్లో ఫ్లైట్కి రిస్క్ చేసి టికెట్ బుక్ చేసేసుకున్నాను. ఫ్లైట్కి వెళ్తున్నాను అనమాట. ఇది మన హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. దానికే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. ఫస్ట్ టైం అండ్ ఎయిర్పోర్ట్కి వచ్చాను అనమాట. ఎయిర్పోర్ట్కి వచ్చి నేను వెతుకుతున్నాను ఏంటిదంటే, ఇప్పుడు మన ఎయిర్పోర్ట్స్ డిస్ప్లే అవుతాయి కదా ఫ్లైట్ అరైవల్ టైమ్స్, అవన్నీ ఎక్కడ ఉందా బోర్డ్ అని చెప్పి ఎదుగుతున్నా. అదిగోండి మనకి ఇంట్లో కనపడింది, అదిగోండి అరైవల్ టైం అవన్నీ చూపిస్తుంది. మన ఫ్లైట్ ఎక్కడ ఉందో చూసుకొని, అండ్ ఫస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్కి వస్తాం వల్ల ఒక షార్ట్ రౌండ్ వేద్దాము అండ్ ఎక్కడ ఏది ఉందో చూద్దామని చెప్పి అలా రౌండ్ కొడుతూ చూస్తూ ఉన్నాను, ఏది ఎక్కడ ఉందా అని చెప్పి చూసుకొని లైట్గా అవి ఎక్కడెక్కడ ఉన్నాయా అని చెప్పి వెళ్తున్నాను. అండ్ అలాగే మనం ఎట్లాగో బోర్డింగ్ పాస్ చెక్-ఇన్ చేయించుకోవడం, బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి అవి కూడా ఎక్కడ ఉన్నాయని చెప్పి చూస్తున్నాను. ఇంకా లైట్గా వెళ్తున్నాను బోర్డింగ్ పాస్ అవి చెక్ చేయించుకోవడానికి. దెన్ అలాగే ఎర్లీ మార్నింగ్ కదా, యాజ్ వెల్ యాజ్ అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేద్దాం ఇక్కడే అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను. అక్కడ మీకు డిస్ప్లే బోర్డు చూపిస్తున్నాను కదా, డిస్ప్లే బోర్డు దగ్గర మనకి కనపడుతుందని చూస్తున్నాను. అండ్ ఇప్పుడు అలాగే బ్రేక్ఫాస్ట్కి లాంచ్లోకి ఎంటర్ అయ్యాను. అండ్ అక్కడ ఉన్న డిషెస్ అన్నీ ఏమేమి ఉన్నాయో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటాక అవన్నీ చెక్ చేసుకుంటున్నాను, మనకు నచ్చింది తీసుకుందామని. యాజ్ వెల్ యాజ్ అలాగే మనకు బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఒక ఫ్యూ పిక్స్ అనేవి తీసుకున్నాను. ఫ్యూ పిక్స్ తీసేసుకున్న తర్వాత మనం గేట్లోంచి బస్ ఎక్కేసాము. బస్ ఎక్కేసి బస్ ఏమో మనల్ని డైరెక్ట్గా ఇంకా మన ప్లేన్ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. ప్లేన్ దగ్గరికి వెదర్ చూసారా, వర్షం ఫుల్ రెయినీగా ఉంది. ఫుల్ రెయినీ వర్షంలో అయినా సరే మనం తగ్గేదేలే అనుకుంటా, ఏదైతే అదే అనుకుంటే వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళిపోయి అక్కడ మ్యానుఫ్యాక్చర్స్తో మాట్లాడదామని చెప్పి, ఏదైనా ఇటు వస్తుంది డ్రాప్ 1 దగ్గరికి వస్తుంది కాబట్టి డ్రాప్ 1ని సెట్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. అలాగే వెళ్ళిపోయాము. ఇక్కడిగో మనం ఎక్కబోయే ఫ్లైట్ వచ్చేసింది. దిగేసేసి చక్కచక్క లోపలికి చెక్-ఇన్ అవటానికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళిపోయి మన సీట్ ఎక్కడుందో వెతుకుతున్నాం అనమాట. ఫస్ట్ టైం కాబట్టి యాజ్ వెల్ యాజ్ విండో సీటే తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైము మంచి మెమరబుల్గా ఉండాలని చెప్పి విండో సీట్ తీసుకున్నాను. విండో నుంచి వ్యూ బాగుంటుందని చెప్పి చూస్తున్నాను. అండ్ మన ఫ్లైట్ అనేది మూవ్ అవుతుంది. ఇక స్కైలో టేక్ ఆఫ్ అవటానికి రెడీగా ఉంది. స్కైలో టేక్ ఆఫ్ అవుతుంది అనమాట. స్కై టేక్ ఆఫ్ వ్యూ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఫ్లైట్లో టేక్ ఆఫ్ అవుతుంది రన్వేలో. అదొక మార్వెలస్ మూమెంట్ అనమాట. మనకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి మంచి మెమరబుల్గా ఉండిపోతుంది అనమాట. స్కై టేక్ ఆఫ్ అవుతుందంటే ఆ మేఘాలు అవన్నీ చూస్తుంటే నాకు కూడా